मुख्यमंत्री रेवंत रेड्डी लड़का अभी हॉस्पिटल में सरकार का जिम्मेदारी क्या है पूरा माहौल को इतना ये कर दिया कोई कंट्रोल ही नहीं था తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నుంచి రేవంత్ రెడ్డి వినూత్నమైన నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు. దూకుడైన నిర్ణయాలు, పదునైన ప్రణాళికలు వెరసి సామాన్యుడి నుంచి ఎంత పెద్ద వాళ్ళనైనా వదిలేసి లేదంటూ మెసేజ్ ఇస్తున్నారు. वो स्टार है फिल्म स्टार है या नहीं तो పొలిటికల్ స్టార్ స్టార్ సే కుచ్ లేనా దేనా नहीं. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ బయట జరిగిన ఘటనకు సంబంధించి పుష్ప స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్లో తన ఇంట్లో అల్లు అర్జున్ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్కు వెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో హీరోలు సల్మాన్ ఖాన్, సంజీవ్ దత్ లాంటి స్టార్స్ ఎందుకు అరెస్ట్ అయ్యారు? దేశంలో చట్టం ముందు సామాన్యుల నుంచి ప్రధాని వరకు అందరూ సమానులే. దానికి అర్థం పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకి మేము అనుమతి ఇచ్చాం. కేవలం 300 రూపాయలు ఉన్న టికెట్ ధరను దానిని 1000 రూపాయలకు పెంచుకునే విధంగా అనుమతి ఇచ్చాం. కానీ సరైన ఏర్పాట్లు, సరైన సమాచారం లేకుండా సడన్ గా అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు. ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందిందంటూ ఫైర్ అయ్యారు. మగర్ రిలేషన్ సే పహచాన్ సే ఏ కోయి లేనా దేనా नहीं, ये पुलिस का काम है, पुलिस का काम पुलिस ने निभाया. ఆమె కొడుకు ఇప్పటికే ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. అందుకే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత కూడా కేసు నమోదు చేయలేదంటే సినిమా వాళ్ళ కోసం ప్రత్యేక రాజ్యాంగం లేదా, ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అంటూ మీరే ప్రశ్నిస్తారంటూ సమాధానం ఇచ్చారు రేవంత్. తమ దృష్టిలో అక్కడ నేరం జరిగిందా లేదా అనేది ముఖ్యం తప్ప ఆయన స్టారా, సెలబ్రిటీయా అనేది సంబంధం లేదంటూ కామెంట్లు చేశారు. फिल्म स्टार के लिए एक नया संविधान कोई कुछ बनाया, आम जनता अगर वैसे किए तो आप एक ही दिन में जेल में डाल देते. అంతేకాదు అల్లు అర్జున్ కారులో వచ్చి సినిమా చూసి వెళ్ళిపోలేదు. పర్మిషన్ లేకుండా కారులో నుంచి బయటకు వచ్చి రోడ్ షో నిర్వహించారు. పైగా కారు ఎక్కి చేతులు ఊపుతూ ఫ్యాన్స్ని రెచ్చగొట్టారు. ఈ సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరి ఈ ఘటనకు బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటూ ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ సొంత సినిమా, అది ఆయన తన సొంత థియేటర్లో ఇంట్లో కూర్చుని కూడా చూడొచ్చు. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇలా జనాలకు మధ్యకు వచ్చి థియేటర్లో సినిమా చూడాలంటే కనీసం ముందు సమాచారం ఇవ్వాలి కదా అని నిలదీశారు. అలాగే థియేటర్ యాజమాన్యం కూడా ఈ విషయంలో సరైన ఏర్పాట్లు చేయాలి కదా అంటూ సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ ఇంకా ఏదైనా విషయంలో అరెస్ట్ చేశారా అని ప్రశ్నించగా అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, తన మేనమావ మెగాస్టార్ చిరంజీవి అని, అప్పుడు ఒకప్పటి కాంగ్రెస్ లీడర్, అలాగే అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత, పైగా తనకు బంధువు అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ బంధాలు, బంధుత్వాలు కాదు, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పడానికి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళు సినిమాలు తీసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. వాళ్ళేమీ సరిహద్దుల్లోకి వెళ్ళి భారత్ కోసం యుద్ధాలు చేయటం లేదు కదా, విజయాలు తెచ్చిపెట్టడం లేదు కదా, ఏంటి వాళ్ళ ప్రత్యేకత అంటూ ప్రశ్నించారు. వాళ్ళేం ప్రత్యేకంగా గొప్పేం కాదు, పైసలు పెట్టి సినిమాలు తీస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. వాళ్ళు కూడా అందరిలాగా సమానమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందుస్థాన్ కు చితా కే తోడియా పిక్చర్ బనాయే, పైసే కమా లియే, घर चला गया. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఏ హీరో అంటే మీకు అభిమానం ప్రశ్నించగా తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే అభిమానం అని చెప్పారు. ప్రస్తుతం ఎవరూ లేరని చెప్పారు. ప్రస్తుతం తనకు తానే సూపర్ స్టార్ అంటూ తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. भाई मैं खुद स्टार हूँ, मेरे लिए कोई फैंस रहना, मैं किसी का फैन नहीं हूँ.